శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి అనవసరమైనటువంటి శత్రువులు ఉంటూ ఉంటారు. అంటే మీ వైపు ఏమాత్రము కూడా తప్పు లేకపోయినా, ఏమాత్రము కూడా అపరాధం చెయ్యకపోయినా, మీ తరపు నుంచి, మీ పట్ల నుంచి న్యాయం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా శత్రువులనేటువంటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. అలాగే పరిస్థితి ఏదైనా సరే, సందర్భము సంఘటన ఏం జరిగినా సరే, ఒకవేళ కోర్టు కేసుల్లో గనక చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే గనుక, అంటే మీ యొక్క కుటుంబ రీత్యా సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర బయట యొక్క శత్రువుల వలన కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వాముల వలన కావచ్చు, స్నేహితుల వలన కావచ్చు, ఎవరి వలనైనా సరే ఈ యొక్క కేసుల్లోని చిక్కుకుపోయి ఉన్నట్లయితే గనుక, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ యొక్క కేసుల్లో మీరే విజయం సాధించి, మీరు గెలిచి, ఎదుటి వాళ్ళు మీ యొక్క పక్షవాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోయేటువంటి విధంగా స్తంభనం అనేటువంటి దానికి గురయ్యి మిమ్మల్ని విజయాన్ని సాధించేటువంటి విధంగా మిమ్మల్ని గెలిపిస్తుంది బగలాముఖి అమ్మవారు. ఆవిడ ఈ యొక్క శత్రువులు అంటే మీ యొక్క పక్షపాతులు ఎవరైతే ఉంటారో, మీ యొక్క ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరితోనైతే మీరు వాదించాల్సి వస్తుందో కేసుల్లో, మీ యొక్క ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని స్తంభింపచేసి మీకే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా నడిచి విజయం సాధించేటువంటి విధంగా చేయటంలో బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చాలా శ్రేష్టమైనది, చాలా శక్తివంతమైనటువంటిది. కావున ఇటువంటి సమస్యల్లో ఎవరైనా కూడా ఉన్నట్లయితే గనుక ప్రతిరోజు కూడా విజయము సాధించాలి, మాకు ఇలాగ సక్సెస్ రావాలి, ఈ విధంగా కేసులో మమ్మల్ని గెలిచేటట్టు చూడు తల్లి అని చెప్పి ఆ బగలాముఖి అమ్మవారిని ధ్యానించి, ఆ బగలాముఖి అమ్మవారిని వేడుకుని నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని వీలైతే ప్రతిరోజు కూడా 108 సార్లు చొప్పున జపం చేయండి. ఆ యొక్క మంత్రం చెప్తున్నాను వినండి. బగలాయై చ విద్మహే స్తంభిన్యై చ ధీమహి తన్నో పీతాంబరీ ప్రచోదయాత్. మళ్ళీ చెప్తున్నాను. బగలాయై చ విద్మహే స్తంభిన్యై చ ధీమహి తన్నో పీతాంబరీ ప్రచోదయాత్. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. ఇంకా కూడా మీకు అతి త్వరగానే దీని యొక్క ఫలితాలు రావాలి అని అంటే గనక మంత్రజపం ద్వారానే కాకుండా హోమం అనేటువంటిది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క విషయం గురించి తెలిసినటువంటి వాళ్ళైతే చేసుకోవచ్చు, లేకపోతే చేయించుకోవలసి ఉంటుంది. పసుపు పువ్వులతో ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క ఇంకొక ప్రత్యేకమైనటువంటి మంత్రంతో మీరు విజయం సాధించాలి, మీ ఆ యొక్క కోర్టు కేసులో మీరే గెలవాలి, మీ యొక్క శత్రువుల్ని స్తంభింప చేయాలి అనబడేటువంటి ఉద్దేశంతో సంకల్పించుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ ప్రత్యేకమైన మంత్రంతో హోమం అనేటువంటిది చెయ్యాలన్నమాట. ఆ హోమానికి ఉపయోగించేటువంటి మంత్రం కూడా తెలియచేస్తున్నాను వినండి. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్ట ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వయ కేలయ బుద్ధి వినాశయ హ్రీం ఓం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్ట ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వయ కేలయ బుద్ధి వినాశయ హ్రీం ఓం స్వాహ. ఈ రెండు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. తక్షణమే ఎట్టి పరిస్థితుల్లోని కూడా కేసు ఏదైనా సరే మీ యొక్క ఎదుటి పక్షవాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్తంభింపచేసి అన్ని విధాలుగా మీకే అనుకూలించి మీరు విజయం అనేటువంటిది, ముఖ్యంగా ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో, శత్రువులకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం అనేటువంటిది సాధిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. బగలాముఖి సర్వముఖం పదం స్తంభయ యహ్వయ కేలయ బుద్ధిం వినాశాయ హ్రీం ఓం ముఖే దేవతాయ నమః. బగలాముఖి